పేరు సుజాత. ఈ సంవత్సరం మనము సకులశాలి సమాజ్ ఆధ్వర్యంలో యువజన సంఘం వాళ్ళు పూరి జగన్నాథ్ బండగారాన్ని చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కొత్తదనంతో కొత్త ఏ విషయాలు ఉన్నాయో దాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ డెకరేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏమున్నాయి దాన్ని ప్రతిబింబించేటట్టు యువజన సంఘం వాళ్ళు ఇక్కడ నిదర్శనంగా తమ ఒక ప్రదర్శనాన్ని చూపిస్తున్నారు. ఇటువంటి ఒక అద్భుతమైన ఒక వినాయక మండపాలు నిర్మించడము చాలా అదృష్టంగా, అలాగే దీన్ని వీక్షించడము మనమందరూ అదృష్టం చేసుకున్నట్టు భావిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు మీనాక్షి చంద్రకాంత్ ధోత్రే. ఇక్కడ మహిళా మండలి అధ్యక్షురాలని. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్తదనంగా చేసినారు. పోయినసారి చంద్రయారు చేసిండ్రు, అది కూడా చాలా మంచి సక్సెస్ అయింది. మా యువజన సంఘ వాళ్ళు చేసే ప్రతి పని చాలా మంచిగా ఉంటుంది. నెల నుంచి కష్టపడి చేస్తారు. ఆ చేసిన దానికి చాలామంది వచ్చి చూస్తుంటారు, చాలామంది తరిగిస్తుంటారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ చేసిండ్రు బండాగారము. పూరిలో మేము పోయి చూడలేకపోతున్నాం, ఇక్కడ చూసినాం కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే అందరూ వీక్షించాలి, మాతో పాటు అందరూ తరించాలని భావిస్తున్నాను. నమస్కారం అండి. గద్వాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. సకులశాలి యువజన సంఘం అధ్యక్షుడిని. నా పేరు కామ్రేడ్ శ్రీనివాసులు. 52వ సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరము వినూత్నమైన డెకరేషన్తో మేము తయారు చేస్తాము మా యువజన సంఘము. అదేవిధంగా ఈ సంవత్సరం మేము పూరి జగన్నాథం రత్న భండాగారాన్ని తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేసే విధాన్ని 50 రోజులైంది తయారు చేయడానికనే. మా యువజన సంఘం వాళ్ళు మాత్రం కష్టపడి దీన్ని తయారు చేసినాం, సొంతంగా మేమే తయారు చేసినాము. దీనికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అట్లే పెద్ద సంఘం వారు కూడా సపోర్ట్ ఇచ్చినారు, మహిళా మండలి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినారు. ఈ డెకరేషన్కి చాలామంది గద్వాల ప్రజలు కాక పల్లెటూళ్ళ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వారికి మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలతో జోగులాంబ గద్వాల జిల్లాలో సకులశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. నా పేరు డాక్టర్ అంబటి భానుప్రకాష్. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను జోగులాంబ గద్వాల జిల్లాలో. సకులశాలి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ పూరి జగన్నాథ రత్న భాండాగారం అనేటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో తలపెట్టినటువంటి అంటే ఈ ఆకృతి అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆకృతులు వీళ్ళు నిర్మిస్తున్నారు. గత సంవత్సరాలలో గమనిస్తే కనుక చాలా మంచి ఆకృతులు అందరినీ ఆకట్టుకుని అందరినీ ఇక్కడికి పిలిచేటువంటి విధంగా వచ్చి కూర్చొని స్వామిని దర్శించుకొని ఈ ఆకృతులను చూసి ఆనందభరితులవుతూ ఉన్నారు. ఇలాంటి ఆకృతులు నిర్మించడం నిజంగా అభినందనీయము. ధన్యవాదాలు.